సో నేను మెడిటేషన్లోకి 2021 ఎండింగ్లో వచ్చాను బికాజ్ ఆఫ్ ఎన్లైట్ టీవీ. సో నా ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్ ప్రకారంగా చెప్పాలనుకుంటే మైండ్ సెట్ పరంగా చాలా విషయాలు తెలిసాయండి. మెయిన్లీ నా లైఫ్లో మైండ్ సెట్ గురించి రాము సార్ క్లాసెస్ విన్న తర్వాత మైండ్ సెట్ అన్నది ఒక్కటి మన చేతిలో ఉంటే లైఫ్ని ఎలా అనుకుంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు అని సార్ ఇంతకుముందు ఎలా చెప్పారో అది పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ యూత్ నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్పాలనుకుంటే యూత్కి భవిష్యత్తు గురించి చాలా భయం ఉంటుందండి. ఐ కెన్ సే దట్ నాకు ఫ్యూచర్ గురించి భయం మొత్తం పోయింది కంప్లీట్గా. బికాస్ ఎందుకంటే సార్ క్లాసెస్ వినే కొద్దీ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మైండ్లోకి వచ్చే కొద్దీ అర్థమైంది ఏంటంటే నా లైఫ్ని నా థాట్స్తోని నా ఎమోషన్స్తోని నేను యాక్షన్ తీసుకుంటే తప్ప అది అలా జరగడం లేదు. సో నేను పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే మైండ్ అన్నది ఖచ్చితంగా నా కంట్రోల్లోనే ఉండాలి అనే ఎక్స్పీరియన్స్ ఇది నాకు చాలా బాగా అయిందండి.